దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యము ధ్యానం చేసుకుందాం. అనుదిన ధ్యానము వాక్యం ధ్యానం చేసుకుందాం. జూన్ నెల దేవుడిచ్చే వాగ్దానము 2026 సంవత్సరంలో వాక్యము ధ్యానం చేసుకునడం చాలా మంచిది కాబట్టి వాక్యము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ జూన్ నెల వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు అనేకమైనది మాకు మంచివి కలుగజేస్తాడని చాలా ఆనందపడుతుంటారు. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన భూమి మీద వర్షమును కురిపించేవాడు, పొలముల మీద నీళ్ళ ప్రవాహమును కలుగజేయవాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే భూమి మీద వర్షమును కురిపించేవాడు, మరి పొలముల మీద నీళ్ళ ప్రభావమును కలుగజేయవాడని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆ యొక్క వర్షముతోంటే మనము అనేకమైన ఆనందము, సంతోషం, సమాధానం పొందుకుంటాం. కాబట్టి వర్షము చాలా అవసరమని దేవుడు చెబుతున్నాడు. ముఖ్యంగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూమిని ఆకాశమును సర్వలోకానికి సృష్టించినప్పుడు భూమి మీద వర్షము లేకుండే. వర్షం అనేది దేవుడు సృష్టించిన జనాలకు వర్షం అనేది ఎటువంటిదో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ మనుషు ద్వారానే అనేకమైన పంటలు పండించుకొని వాళ్ళు ఆనందం, సంతోషం కలిగి ఉంటున్నారని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఒక్కసారి జలప్రయాణం వచ్చినప్పుడే ఆ వర్షమును వాళ్ళు చూశారు. వర్షం అనేది భయము కలిగిందని చెప్తుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేకమైనది మనము ఈ యొక్క విషయములలో జ్ఞాపకం చేసుకునడం చాలా మంచిది. ద్వితీయోపదేశకాండం దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడు, దేవుడు చెబుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని యొక్క మాట చాలా విలువైనది కాబట్టి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునడము చాలా మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన వెడల మీ దేశమునకును వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమందు కురిపించదును. దేవుడు చెప్తున్నా కురిపించదు. అందువలన నువ్వు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనె కూర్చుకొందువు. దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే దేవుని నమ్మేటప్పుడు పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి దేవునికి సేవించినప్పుడు దేవుడు అంటున్నాడు, తొలకరి వర్షమును కడవరి వర్షమును ఖచ్చితంగా దేవుడు కురిపిస్తాడని దేవుడు చెబుతున్నాడు. ఆ తొలకరి వర్షమును కడవరి వర్షమును ఖచ్చితంగా మానవులకు అవసరమని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు కూడా చూసినట్లయితే చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, చూడు, ఫస్ట్ 2 వానలు వస్తే ఖచ్చితంగా మన భారతదేశానికి ఈశాన్య రాష్ట్రములలో అనేకమైనది ఆనందము, సంతోషము కలుగుతుంటుంది. ఒకసారి తొలకరి వర్షం వస్తే అది ఆనందము, సంతోషము ఉండదు. కాబట్టి కడవరి వర్షం కూడా దేవుడు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అది ఒకటి ఏంటిదంటే నైరుతి ఋతుపవనాలు, మరంటే
ఈశాన ఋతుపవనాలు అని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. నైరుతు ఋతుపవనాలు వచ్చినప్పుడు మనము పంటలు వెతుకుతూ వేస్తూ ఉంటాం. అదే ఈశాన ఋతుపవనాలు వచ్చినప్పుడు అది ఇంకా బాగా బాగుపడి సదాకాలం ఓ సంవత్సరం అంతా కూడా చాలా ఆనందంగా పుష్కలంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఆ మాటను విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ చూసినట్లయితే యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు నువ్వు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవుడు చెప్తున్నాడు. ఈ వర్షం ద్వారా దేవుని పిల్లలకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా విషయంలో మాట్లాడుతున్నాడు. నేను ఆకాశంను ధననిధిని తెరుస్తానని అంటున్నాడు. అదేంటంటే తొలకరి వర్షము కడవరి వర్షముల విషయంలో మాట్లాడుతున్నాడు. చూడు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి అందుకొరకు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను మనం దేవునికి సేవించే బిడ్డలుగా అందరూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మర్చిపోకుండా ఈ సంవత్సరం అందరం దేవుని మీద భయభక్తి కలిగి నడుచుకునాలని దేవుడు చెబుతున్నాడు. అందుకొరకు అందరు ఎట్లా ఉండాలంటే దేవుడు చెబుతున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడు, దేవుడు చెబుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి అంటున్నాడు. ఇక్కడ చూడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చెడ్డవారి మీదను మంచివారి మీదను అవినీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు అని దేవుడు చెప్తుంటున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న బిడ్డలకు అందరూ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అది ఏమనగా తొలకరి వర్షము కడవరి వర్షము అది అందరి మీద కురిపిస్తున్నాడని దేవుడు చెప్తుంటున్నాడు. దయచేసి అది పరలోక ధననిధిని ఈ యొక్క భూమి మీద కుమ్మరింపు చేసి అనేకమైన బిడ్డలకు అప్పు చేసుకునే బిడ్డలకు కాకుండా ధన్యము కూర్చుకొని వాళ్ళు దినమును సంతోషించే బిడ్డలుగా ఉంటారని దేవుడు చెబుతుంటున్నాడు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అదేమనగా ఏవేలు గ్రంథం దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి ఈ మాట విషయంలో దేవుడు చాలా మాట్లాడుతున్నటువంటి మాట మనము చూస్తున్నాం. చూడు, అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ కడవరి వర్షంను ఆ తొలకరి వర్షంను వాళ్ళు కురిపించి చూస్తూ ఉంటారని దేవుడు చెబుతున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మర్చిపోకుండా మనము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునాలని దేవుడు చెబుతున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.
ఈ సంవత్సరం మనందరూ కూడా మంచిగా మారాలి. అందరూ దేవుని బిడ్డలుగా, భగవంతుని నీడలో నడుచుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని మార్గంలో నడుచుకునే మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. కేవలం ఈ సంవత్సరమును అందరూ కూడా మంచి బిడ్డలుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న బిడ్డలుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. రాబోయే దినములలో దేవునికి ధ్యానం చేసే బిడ్డలు లేకపోతున్నారు. ఆయన మార్గంలో నడుచుకునే బిడ్డలు లేకపోతున్నారు. కాబట్టి మనమందరం కూడా దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవునిని సేవించినప్పుడు దాని కాలమందు వర్షమును వచ్చి, తొలకరి వర్షమును, కడవరి వర్షమును వచ్చి అనేకమైన బిడ్డలకు ఆపు ఇచ్చేటట్లుగా, ధాన్యం కూర్చుకునేటట్లుగా సమృద్ధిగా దేవుడు దయచేస్తాడని చెప్తుంటున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డే మరొకసారి నా హృదయపూర్వకంగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. దయచేసి మర్చిపోకుండా మీరు దేవుని మార్గంలో నడుచుకునండి. ఆ రోజులో దేవుని మార్గంలో నడుచుకోలేకపోయినారు కాబట్టి అదే మాటను మళ్ళీ భూలోకానికి వచ్చి దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను నేను సమృద్ధిగా వర్షంను కురిపిస్తున్నానని దేవుడు చెబుతుంటున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్నాం మీరు మర్చిపోకుండా మీరు దేవుని మంచి భక్తి కలిగి ఉండాలని మనం చేస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మోహోన్నతుడా, దేవానికి స్తోత్రాలు నాయన. వందనాలు తండ్రి. ఈరోజు జూన్ నెలలో ప్రభా ఒక్కసారి నాయనా నీ సన్నిధికి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సంవత్సరంలో తొలకరి వాన, కడవరి వాన ప్రతి బిడ్డకు అవసరం కాబట్టి ఈ యొక్క వాన పడితేనే సమృద్ధిగా మనుషులకు ఉంటుంది కాబట్టి ఆయన ఈ ఒక దినమందు వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను నిజంగా ఆ తొలకరి వాన, కడవరి వాన చూడాలంటే మీరు మంచి భక్తి కలిగి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని భయము భక్తి కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఆ వర్షమును చూస్తారు, ఆ పరలోక ధననిధిని చూస్తారని చెప్పిన దేవా మరొకసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని బలపరచమని, కృప చూపించమని, ఆ మార్గంలో నిలబెట్టుకోమని, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.